దయచేసి ఎస్పీ గారికి మేము వినతి చేసుకుంది ఏంటంటే ఎస్పీ గారికి ఒకసారి గారికి అలాగే ఇక్కడ జంగారెడ్డిగూడెం పోలీసు వారు మేము కోరుకున్నది ఏంటంటే హోమ్ మినిస్టర్ మేడం గారిని కూడా మేము దయచేసి కోరుకున్నది ఏంటంటే బాధితులు మేము అందరం 3 నెలలు అవుతుంది. మేము కంప్లైంట్ పెట్టి జంగారెడ్డిగూడెం మేము నేను మీడియా కూడా ఇచ్చామండి. ఇంతకుముందు 2 సార్లు గతంలో 2 సార్లు మీడియా కూడా ఇచ్చాము. తర్వాత ఒకసారి పేపర్లో కూడా వేసామండి. ఇదిగండి మాకు ఎఫ్ఐఆర్ కాగితం ఇచ్చారు. ఎఫ్ఐఆర్ కాగితం అయిన తర్వాత మీకు ఐపీ అవ్వదని చెప్పేసి మా ధైర్యం చెప్పారు పోలీసులు. ఎస్ఐ గారు కూడాను అక్కడ కోర్టు మేట్లు ఎక్కడ కూడా సరిపోరు అన్నారు. మరి అలాంటి ఓడికి మరి ఐపీ నోటీస్ ఎలాగ ఇచ్చారన్నా మాకు తెలియదు. బంగారానికి ఐపీ ఉండదమ్మా, చీటింగ్ కేసు ఉంది, దొంగతనం కేసు 2 కేసులు ఉన్నాయి అన్నారు. మరి ఇందులో మరి ఐపీ నోటీస్ ఎలా పెట్టారనేది మాకు తెలియదు. దయచేసి ఎస్పీ గారిని కోరుకున్నది ఏంటంటే మేము సోమవారం సొంతంగా మళ్ళీ వచ్చి మేము కూడా రిటర్న్ కంప్లైంట్ పెట్టుకుంటామండి. కాకపోతే మాకు అంతవరకు టైం లేదు. ఎందుకంటే 5 రోజులు ఉంది సార్. లక్ష్మీపురం గారు మేము కోర్టుకు హాజరుపడకపోతే ఐపీ నోటీస్ ఆయన కనుగోలుకి ఇస్తారండి. మాకు పేపర్ లేపించారు సార్. ఆ పేపర్ కూడా ఎవరో చూసి మా పెడితేనే తెలిసిందంత దీనమైన పరిస్థితిలో ప్రభుత్వం ఉంది సార్. మేము ఎంక్వైరీ చేసి పోలీసులకి ఎన్నిసార్లు మేము ఎంక్వైరీ చేసుకొని పలానా కాడున్నారు పలానా వాళ్ళతో మాట్లాడి మేము ఎంక్వైరీ చేసి చెప్తే తప్పు, కానీ పోలీసులు 3 నెలలు అయింది సార్. జంగారెడ్డిగూడెం తీసిన సీసీ కెమెరాలు ఓపెన్ చేయండి సార్. దయచేసి ఎస్పీ గారైనా ఏఎస్పీ డిఎస్పీ మేడం ఎవరైనా సరేనండి, హోమ్ మినిస్టర్ మేడం గారు సీసీ కెమెరా అయితే ఓపెన్ చేసి చూడండి సార్. పోలీసుల దగ్గర నుంచి 3 నెలల నుంచి మేము ఎంత ఎంక్వైరీ చేసాము, మేము ఇన్ఫర్మేషన్ లాగేమని నేను అంటే కనుక మేము దేనికంటే దాన్ని ఒప్పుకుంటామండి. పోలీసుల తరఫు నుంచి ఏ ఇన్ఫర్మేషన్ రాలేదండి. మేము 4 రోజులు వరుసగా రోజు తిరిగితే 4 రోజులకు ఒకసారి బామర్దలు పిలిపించేవారు. వాళ్ళు బామర్దలు వారం 10 రోజులు టైం అడిగేవారు. ఇప్పుడు ఐపీ నోటీస్ నెంబర్కి వచ్చింది అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ బామర్దలు మాకు న్యాయం చేస్తారా? వాళ్ళ అన్నయ్య న్యాయం చేస్తాడా? మొన్నటి దాకా వాళ్ళ అన్నయ్య బావగారంటే లక్కవాళ్ళు, ఆయన జంగారెడ్డిగూడెం ఎస్బీఐ బ్యాంకులో పనిచేస్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫోన్ నెంబర్లు కూడా అడిగామండి. ఏ నెంబర్తో మాట్లాడతారని అడిగాము. ఆ నెంబర్ ఇమ్మంటే నెంబర్ కూడా ఇవ్వలేదండి. 3 గంటల పైన వాళ్ళకి ఇంటికాడ కూర్చున్నామండి. వాళ్ళ నెంబర్లు ఇమ్మంటే మాకు తెలియదు అన్నారు. తర్వాత వాళ్ళ బావగారు ఆ బ్యాంకులో పనిచేసే వాళ్ళతో మాట్లాడుతుందండి. మాకు 4-5 వారం రోజుల కింద తెలిసింది సార్. వాళ్ళ బాంబర్దులట బాదం కూడా వాళ్ళ అన్నయ్యకి వెళ్ళి మేము ఇన్ఫర్మేషన్ అడిగిన బతిలాడనే మేము ఎక్కడున్నాడని చెప్పమంటారంటే ఎస్ఐ గారు అన్నారంట ఆడి దగ్గరికి ఎందుకు వద్దు వేస్ట్ అని చెప్పేసి ఎస్ఐ గారు అన్నారంట. వాళ్ళు బాంబర్దులు అంటున్నారు. అయితే ఏంటి సార్, వాళ్ళు ఎంక్వైరీ చేయకపోగా వాళ్ళు వెళ్తేనే వద్దన్నారండి. వాళ్ళు చెప్తున్నారు, ఇన్ఫర్మేషన్ వాళ్ళే ఇస్తున్నారు, వాళ్ళే తప్పిస్తున్నారు. వాళ్ళు 15 రోజులు కేసుకే తీసి ఓకే చెప్పారు. ఇప్పుడు 15 రోజులు పట్టిస్తామన్నారు. 15 రోజులు 3 నెలలు అయింది సార్. ఈ 3 నెలల నుంచి పోలీసులు ఏం ఎంక్వైరీ చేశారో ఒకసారి కనుక్కోండి సార్. సీసీ కెమెరాలు ఓపెన్ చేయండి. ఇది వారం రోజులకు 5 రోజుల కిందట సీఏ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాతే సంపద గారికి ఇచ్చారు సార్. మర్డర్ కేసులు, దొంగతనం కేసులు 24 గంటలు అలాగే 2-3 రోజుల్లో పట్టుకుంటారు. మరి ఇది అంతకంటే నేరమైన కేసే కదా సార్. ఇది దొంగతనం కేసుతో సమానమే, చీటింగ్ కేసుతో సమానమే. మరి దీని ఎందుకండి సార్ మాకు క్రైమ్ పోలీసులకి ఇవ్వలేదు? మేము ఎంక్వైరీ చేసుకొని మేము వెళ్ళి పోలీసులు చెప్పాలి. వాళ్ళు కానిస్టేబుల్ పంపించి మేము కార్లు కట్టిస్తున్నాము. ఇది ఎంతవరకు న్యాయమో ఎస్పీ గారు సార్. దయచేసి మా బాధితులకి అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మాకు రెక్కల మీద కష్టపడే వాళ్ళమే. 4 నెలల నుంచి అద్దెలు కట్టకపోతే ఓన్ దగ్గర ఊరుకుంటలే ఖాళీ చేయమంటున్నారు. మేము ఎవరో బతకాలి, వచ్చిన బాగా మధ్యలో ఉన్నందుకు అందరూ నా మీద నన్ను కట్టబడి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నా పిల్లోడు చదువుపోయి ఇప్పుడు ఆ పిల్లోడు పనికి వెళ్తే 150 రూపాయలు ఎత్తే మేము తినవలసి వస్తుంది. నా పరిస్థితికి అలాగ అయిపోయింది సార్. ఇలాంటి దొంగ నా కొడుకులకి అందరికీ మీరు ఐపీ నోటీసులకి ఎంతవరకు సపోర్ట్ చేస్తారు సార్? ప్రైవేట్ ఉంది ఇదంతా ఎంతవరకు సంబంధం ఇచ్చేస్తుందని మాకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళ బావగారికి అందరికీ సంబంధం ఉంది, దీంట్లో బామ్మకి సంబంధం ఉంది. మాకు ఏ విధంగా న్యాయం చేశారు ఒకసారి చెప్పండి సార్. ఎస్ఐ గారు అన్నారు ఎఫ్ఐఆర్ కాగితం ఉందన్నారు. ఇదిగానండి ఎఫ్ఐఆర్ కాగితం చేతిలో పెట్టారు. ఎప్పుడు నవంబర్ 20 తారీఖున పెట్టారు సార్. మేము ఎప్పుడు పెట్టారు సార్? అక్టోబర్ 15 నుంచి తిరుగుతున్నాం స్టేషన్కి ఎట్టును. అక్టోబర్ 15 ఎక్కడ, నవంబర్ 20 ఎక్కడ సార్? నవంబర్ 3వ తారీఖున మేము అక్కడికి వెళ్ళాం. సొందన కేసు, మరి సొందన కేసు సాల్వ్ అయినట్టు మరి ఏది సార్? మరి సొందన కేసులు సాల్వ్ చేస్తున్నారు, అదేది? దానికి సమాధానం ఎవరు చెప్తారు సార్? చెప్పండి దయచేసి. మా వీడియోని అందరూ కూడా మాకు బాధితులు కాదు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. ఇప్పుడు వెళ్ళిపోయినాడు బ్యాంకులను కూడా పనిచేసి డబ్బులు బంగారం తీసేసుకొని మా డబ్బులు తీసుకెళ్ళి అక్కడ కట్టేసాడని పక్క ప్రూఫ్లతో ఇచ్చాం పోలీసులకి. ఆ బ్యాంకులకు ఐపీ పెట్టచ్చు కదా సార్? మాలాంటి పేదలకు ఐపీ పెడతారా? ఇది ఎంతవరకు సాధ్యం సార్ చెప్పండి? ఆ బ్యాంకుకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాడు గురించి తెలీదా? బ్యాంకుల్లో క్రైమ్ చేసాడు అంటాడు. ఎంత క్రిమినల్ ఏంటి సార్?
ఇప్పుడు వాళ్ళ బావ ఇక్కడ ఎస్బీ బ్యాంకులో పనిచేస్తున్నారు, పుట్టంగిన రోడ్లు ఎస్బీలో. వాళ్ళ మేనల్లుడు పనిచేస్తున్నారు, ఇద్దరు మేనల్లుళ్ళు. ఒకళ్ళేమో కొవ్వూరు మేనల్లు చైతన్య గోదావరిలో చేస్తున్నారు, తేజ అంటే పేరు. ఇక్కడ నాని ఒక బ్యాంకులో పనిచేస్తున్నాడు, ఆ మేనల్లుడు. ఇలాంటి దొంగతనం చేసి చీటింగ్ చేసి దాసే వాళ్ళకి అందరికీ జాబులు ఇస్తారు, గవర్నమెంట్ జాబులు. మేము కూలి పని చేసుకుని అడుక్కు తినాలా? ఇది ఎంతవరకు కట్టండి చెప్పండి. పోలీసు వారిని అడుగుతున్నాము, కనీసం గవర్నమెంట్ని అడుగుతున్నాం, మాకు ఎవరు న్యాయం చేతులు చెయ్యండి. చెయ్యకపోతే కనుక నా పిల్లలకు నేను కలిపి ఏదైనా చేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే బాధితులందరూ నా మీద పడుతున్నారు. ఇప్పుడు అలా అయిపోయి పెట్టడం, నేను పెడితే కుదరదుగా ఊరుకుంటారు. ఆ బ్యాంకులకు నెలకొచ్చి 25-30 కట్టాలి. డ్వాక్రా డబ్బులు అలా తీసుకెళ్ళి కట్టాము. ఆ బ్యాంక్ కూడా కట్టబోతూ ఊరుకుంటాడు. 3 నెలలు జప్పులు చేసి కడుతున్నాము. మాకు అప్పులు ఇచ్చేవాడు కూడా ఎవరు లేరు. ఇప్పుడేమో మాకు ఇంటి వదిలి కట్టదు, ఇల్లు సొంత ఇల్లు కూడా అద్దెల్లు. వాళ్ళ బామ్మర్దులు ఏమో అలా నాటుకు మాట అలా చేశారు. వాళ్ళ బామ్మర్దులు ఎక్కువ అనవరం సార్. 10-15 రోజులు టైం ఇవ్వండి అన్నాడు. ముందు తెలియదు అన్నాడు. సార్ మేము ఎస్ఐగా రూమ్లోకి వెళ్ళి సీసీ కెమెరా ఓపెన్ చేయండి సార్. వాళ్ళ ఇంటి ముందు సీసీ కెమెరాలు ఉన్నాయండి, హాస్పిటల్ సీసీ కెమెరాలు ఓపెన్ చేస్తారు. ఎలాగెళ్ళారు ఎప్పుడు వెళ్ళారు కూడా తెలుస్తుంది అన్న. మేము చెప్తానే కానీ ఇప్పుడు కొంచెం సీసీ కెమెరా ఓపెన్ చేస్తున్నాం, అడగండి సార్. ఆ సీసీ కెమెరా పోలీసు కూడా మేము ఏరో చేసి పెట్టిన తర్వాత అప్పుడు 4 రోజుల తర్వాత నాకు తెలిసి నేను దీనిపైన బామ్మర్ తప్పుకున్నాడు. ఏ సార్ దీన్ని బట్టి అర్థమవుతుంది, ఒక ఫ్యామిలీ మిస్ అయ్యిందంటే సొంత వాళ్ళు ఎవరు కూడా కనీసం మిస్సింగ్ కేసు పెట్టరు సార్. ఒక మనిషి 2 రోజులు ఫోన్ ఎత్తపోతేనే కేసులు పెడుతున్నారు. నిన్న కాక మనం 6 రోజుల కింద చూసాను, 4 రోజుల కింద. అలాంటి 3 నెలల నుంచి సార్ ఫ్యామిలీకి ఎంత కూడా ఇది లేదు సార్. మాట్లాడితే మా అమ్మాయి బాధితులు మేమే బలైపోవాలా? ఎంతవరకు న్యాయం సార్? ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ కట్టించుకెళ్ళి ఎవరు అడగమంటారు చెప్పండి? ఎస్వి గారు మేము దయచేసి మీరు కానీ ఉమెన్స్ మీద మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. జంగారెడ్డి పోలీసు వారు మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. మీడియా వాళ్ళు అందరూ మాకు సపోర్ట్ చేస్తారని మేము ఏడుకుంటున్నామండి. లేదా మాకు ఏదైనా దాన్ని అంటే చెప్పండి, మేము అదే ఇక్కడికి మీ వల్ల అవదంటే చెప్పండి, మేము ఇంకేదైనా చేసుకుంటాం అంతే తప్ప మేము బతికే పరిస్థితి కూడా లేదు. మొత్తం మమ్మల్ని అంతా ముంచేసారు వీళ్ళందరూ కలిసి. ఐపీ నోటీస్ దాకా కూడా, ఐపీ నోటీస్ వచ్చే దాకా కూడా వీళ్ళందరూ నాటకం వాడారు. దాంతోపాటుకి ఎస్ఐ గారు పబ్లిక్కి చెప్పారు, నీకు ఎఫ్ఐఆర్ కాదు ఉందమ్మా, నీకు ఐపీ నోటీస్ వాడికి ఎలాగవుతుంది మరి ఇప్పుడు ఎలాగ ఇచ్చారు సార్ జడ్జి గారు, కొవ్వూరు జడ్జి గారు ఎలాగ ఇచ్చారు ఐపీ నోటీస్? ఇది ఎంతవరకు సహజం మీరు చెప్పండి సార్. దయచేసి మిమ్మల్ని కోరుకుంటున్నాం, పోలీసు వారిని గవర్నమెంట్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, మాకు ఏదైనా కొంచెం మేలు చేసి మాకు సపోర్ట్ చేస్తారని వేడుకుంటున్నాం. మీడియా వాళ్ళని దయచేసి వేడుకుంటున్నాం. ఎస్పీ గారు వెళ్ళండి 2 రోజులు సోమవారం మీ సొంతలోకి వస్తాం సార్. కానీ మాకు వచ్చే టైం కూడా లేదు, ఎందుకంటే 5 రోజులే ఉంది సార్. 5 రోజుల లోపల పట్టుకొచ్చి ఆడి చేత ఐపీ నోటీస్ వెనక్కి తీసుకుంటారని మేము కోరుకుంటున్నాము. ఇంకొకటి సార్, ఇప్పుడు లాయర్ని పెట్టుకోవాలంటే మనిషికి 10,000 వేసుకోవాలి. ఇప్పుడు లాయర్లు పెట్టుకున్న తోమతి కూడా మా దగ్గర లేదు. ఇప్పుడు మేము ఏ లాయర్ కాలు పట్టుకొని ఏ లాయర్తో మేము ఎఫ్ఐఆర్ వేయించుకోవాలండి, కేసులు పెట్టించుకొని మేము కోర్టుకి వెళ్ళాలి? మీరు చెప్పండి సార్, మా పరిస్థితి ఇది. 150-500 పూడిచి మేము కార్లెట్కి పంపించాము. ఇప్పుడు ఏ లాయర్ కాడికి వెళ్తే ఊరిని వస్తారు సార్, లాయర్ తెలియదు, మీకు తెలియదు కాదు. ఇప్పుడు మీ లాయర్ మళ్ళీ ఒక లాయర్కి 10-30 ఇచ్చుకొని మేము కేసులు పెట్టుకొని మళ్ళీ కోర్టు చుట్టూ తిరగాలి. ఇది ఎంతవరకు సాధ్యమో మరి మీకే అడుగుతున్నాం సార్. మీరు దయచేసి చేస్తారా, లేదంటే మాకు ఏదైనా సాయం చేస్తారా, లేదంటే మమ్మల్ని ఏదైనా నచ్చింది మేము చేసుకోమంటే చెప్పండి. ఇంక మేము ఎవరి దగ్గరికి మేము వెళ్ళాం. ఇక మాకు నచ్చింది మేము చేతనైంది మేము ఏం చేస్తామంటే ఇక మేము భూమి మీద ఉంటాను కూడా డిసైడ్ అవ్వట్లేదండి. ఎందుకంటే మొత్తం 10-30 లక్షలు నేను కట్టాలంటే నాకు తలకు మించిన బారు, నాకు వెనకాల భర్తలేరు, పిల్ల పుట్టిందని వాళ్ళ ఆడవాళ్ళు 3-4 మంచికి రావాలి. నేను ఒక్కదాని రెక్కల మీద నాకు చుట్టూ తల్లని నరాలు బాగా నోటని బ్లడ్ పడితే కావాలి రిపోర్ట్స్ కూడా చూపించి పెడతాను సార్. మీకు నాకు ఏదైనా అయితే 3 పిల్లలు అన్యాయం అయిపోతారు సార్. నాకు దయచేసి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. మా అమ్మాయి వీళ్ళందరూ ఒత్తిడి చేస్తున్నారు, మాకు న్యాయం చేస్తారా? మీకే వదిలేస్తున్నాను సార్, మీరేం చేయాలనుకున్నారు అదే చేయండి సార్. ఎస్పీ గారు సార్ మీరు చేతులెట్టి మీకు అడుక్కుంటున్నా సార్, దయచేసి మాకు సహాయం చేయమని దయచేసి పోలీసు వారిని కోరుకుంటున్నాను సార్. క్రైమ్ పోలీసులకు సంపద గారికి ఇమ్మని ఎప్పటి నుంచో అడుగుతున్నారు సార్, నిన్న ఇచ్చారు. ఆయన ఎన్నో కేసులు చాలు చేసి మా కేసు పెద్ద లెక్క కాదు. ఆయన నిన్న దాకా కూడా క్రైమ్ వాళ్ళకి అప్పచెప్పలేదు. పోలీసుల ద్వారా 3 నెలల నుంచి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిందో మీరు అడగండి సార్. దయచేసి మాకు సహాయం చేస్తారని ఇంతటితో మేము సెలవు తీసుకుంటున్నాం సార్.